ఖరీఫ్ పోయి రబీ సీజన్ వచ్చినా రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఎరువుల కోసం తిప్పలు మాత్రం తప్పడం లేదు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగాపురంలో ఎరువుల బస్తాల కోసం రైతులు క్యూలో నిల్చున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే కుటుంబ సభ్యులంతా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద లైన్ కట్టారు. నా పేరు మా కొరదగిరి సోమనదండ. ఇక్కడ యూరియా ప్రతి నెల ఒక బస్తా కూడా ఇస్తలేరు. లైన్లో నిలబడి దాదాపు 10 గంటలు నిలబడి వస్తుంది. చాలా రైతులు ఇబ్బంది పడతారు. దీన్ని నివారించి గవర్నమెంట్ కూడా సకాలంలో యూరియా రైతులకు సహకారం చేయాలని మేము కోరుతున్నాం. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షం చెప్పట్టి కానీ యూరియా గురించి కానీ ఏది రైతులు నష్టపోతారు. నెక్స్ట్ 5 సంవత్సరాలకు ఏ రైతులు కూడా వ్యవసాయం చేయడానికి ముందుకు రాకుండా పోతుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ పరిగణలో తీసుకొని దీన్ని రైతులకు సకాలంలో యూరియా చెల్లించాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ ఖరీఫ్ పోయి రబీ సీజన్ వచ్చినప్పటికీ కూడా రైతుల కష్టాలు మాత్రం తీయడం లేదు. మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితి ఏంటి? ఇంకా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి యూరియా కొరత తీయడం లేదు. అంటే పంట అంతా కూడా చివరి దశకు చేరినటువంటి పరిస్థితి. వానాకాల సీజన్ లో ఈసారి వానాకాల సీజన్ లో రైతన్న యూరియా కోసం ఎదుర్కొన్న కష్టాలు మునిపెన్నడూ ఎదుర్కోలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ సర్కార్ లో చెప్పులను క్యూరైన్లో పెట్టినటువంటి సందర్భాలు చూసాము. ఆ తర్వాత మళ్ళీ 2025 ఈ వానాకాల సీజన్ లోనే కనిపించింది. అంటే పూర్తిగా రైతు యూరియాకు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ పంట ఎదగక ఇప్పటికే దిగుబడి తగ్గి చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. పొద్దున లేస్తే యూరియా విక్రయించేటువంటి పిఎస్సిఎస్ కేంద్రాలు, ఆగ్రోస్, గ్రోమోస్ సంబంధించి ఈ కేంద్రాల వేదికగానే రైతాంగం ఈ వానాకాలం సీజన్ అంతా కూడా తమ తిప్పలు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా ఆ యూరియా కష్టాలు తీరలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పంట కోతలు కూడా మనం చూసినట్టయితే మొదటగా జనగామ జిల్లాలో పంట కోతలు జరుగుతాయి. ఆ తర్వాత 10-15 రోజుల వ్యవధిలో వరంగల్, హన్మకొండ జిల్లాలో జరుగుతాయి. మళ్ళీ నర్సంపేట ప్రాంతంలో అంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన నర్సంపేట ప్రాంతంలో దాదాపు జనగామ జిల్లాలో కోతలు జరిగిన తర్వాత ఒక 4 రోజుల వ్యవధిలో అంటే ఇప్పుడు ఈ సమయం నుంచి మరొక 20 రోజులు నర్సంపేటలో పడితే అటు పక్కనే ఉన్నటువంటి నర్సంపేట దగ్గరలోనే మహబూబాబాద్ ఉంటుంది. మహబూబాబాద్ లో కూడా ఇంకా 4 రోజులు అయితే కోతలు జరుగుతాయి. ఇక ములుగు జిల్లాకు సంబంధించి కూడా మరో 4 రోజుల్లో కోతలు వచ్చేటువంటి సందర్భం ఉంటుంది. ఇటు అన్ని ప్రాంతాలు కేసీఆర్ భూపాలపల్లి జిల్లా కూడా ఈసారి చాలా ఆలస్యంగా వరి నార్లు వేసినటువంటి పరిస్థితుల్లో ఇంకో 4 రోజులు అయితే అక్కడ కూడా కోతలకు వచ్చేటువంటి పరిస్థితి. అంటే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఇంకో 4 రోజులకు కోతలు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇంకా యూరియా కోసం ఇబ్బందులు పడతా ఉన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి శనిగాపురం అనే ప్రాంతానికి సంబంధించిన రైతులు ఇవాళ తెల్లవారుజాము నుంచే యూరియా కోసం బారులు తీరి కనిపించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ దశలో చివరిగా వేసేటువంటి యూరియా పంటకు కీలకంగా మారుతుంది. పంట ఎదుగుదల కావచ్చు, దిగుబడి విషయంలో కీలకంగా ఉంటుంది. ఈ సందర్భంలోనూ రైతు యూరియా కోసం ఇబ్బందులు పడతా ఉన్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.